సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. టీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి వివక్ష ఉందంటే దానికి నిరసన కొద్ది చెబుతాను. నేను సుమారుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తొమ్మిది ఫెడరేషన్ శాంక్షన్ చేశారు. వాటినన్నిటి కూడా కేసీఆర్ గారు మరుగున పడేశాడు. అది అన్యాయం. అదేవిధంగా ఉద్యమంలో పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు పక్కన మా సోదరుడు ముస్తఫా గారు ఉన్నారు, జైల్లో ఉన్నారు. ముస్తఫా గారు జైల్లో ఉన్నారు. ఆయన మంత్రి అయిపోయాడు. మేము ముస్లిమ్స్ కాబట్టి, అణగారిన వర్గం కాబట్టి ఈయన అదేవిధంగా అదే స్థాయిలో అట్టడుగు నుండిపోయాడు. మరి ఇవన్నీ కేసీఆర్ గారికి ఇంకొక మాట మేము అడుగుతున్నాం. కేసీఆర్ గారి కుటుంబంలో కానీ వారి యొక్క కులంలో కానీ ఎవరికైనా పదవి పోతే 3-4 నెలల్లో మళ్ళీ కొత్త పదవిని సృష్టించి వారికి ఏర్పాటు చేస్తున్నారు. అదంతా పబ్లిక్ తెలుసు. ఎవరైనా ఓడిపోయినా, ఎవరికైనా పదవి రాకపోయినా ఎన్ని క్రియేట్ అయిపోద్ది. మరి అటువంటిప్పుడు ఉద్యమంలో పనిచేసినటువంటి వీళ్ళకి ఎందుకు ఆ పదవులు లేవు? ముస్తఫా గారు నల్గొండ జిల్లాలో చూడండి, జైల్లో ఉన్నాడు. జగదీశ్వర్ రెడ్డి గారితో జైల్లో ఉన్నాడు. మరి ఇటువంటి వాళ్ళకి ఎందుకు ఆదరించలేదు కేసీఆర్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్. వికాసు లేదు, సాతు లేదు. అందువల్ల మేము పెద్దలు చెప్పినట్టుగా కూడా ఎవరైతే మా డిమాండ్లకి మేము చేస్తాము అని బాండ్ రాస్తారో వాళ్ళకి ఓటేస్తాం, లేకపోతే ఓటు వేయము. అదేవిధంగా బీసీల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ బీజేపీ ప్రభుత్వం కూడా అసంతృప్తి పూర్తిగా ఉంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారము జనగణనలో కులగణన చేయాలి, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలి. ఏ క్యాస్ట్ దామాషా అంటే ఎంత వారికి జనాభా ఉందా, జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలనేది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. మరి అటువంటిది బీజేపీ ప్రభుత్వం చేయటం లేదు, కేసీఆర్ గారు చేయటం లేదు. ½ ఉన్నోళ్ళు 4 మినిస్టర్లు ఉన్నారు, ½ ఉన్నోళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ½ ఉన్నోళ్ళు 4 ఎంపీలు ఉన్నారు. మరి అసలు ఈ సమాజానికి ఎప్పుడు రావాలి రాజకీయ రిజర్వేషన్? అంబేద్కర్ గారు అందుకే చెప్పారు, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. పొలిటికల్ పవర్ లేనటువంటి జాతులు కానీ కులాలు కానీ నశించిపోతాయని చెప్పారు ఆ మహానుభావుడు, ఏనాడో చెప్పిండు. అందువల్ల మేమెంతో మాకంతా రాజకీయ పదవి కావాలి, అదేవిధంగా అన్నింటిలో కూడా మాకు భాగస్వామ్యం కావాలి. అటువంటి పార్టీలని ఫ్యూచర్లో మేము ఎన్నుకుంటాము, వాళ్ళకే ఓటేస్తాము అని చెబుతూ మీకు థ్యాంక్స్ చెబుతున్నాం.